హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చెప్పాను, వీడియో మొత్తం చూపిస్తా. మొత్తం ఎక్స్ట్రీమ్ లెవెల్ వీడియో. ఫస్ట్ అయితే మా దోస్త్ ఫామ్ దగ్గర పోయి ఒకటి ఉందా లేదా చూసి వీడియో అనేది మొత్తం ఎండ్ వరకు వీడియో చూడు. మొత్తం ఎక్స్ట్రీమ్ లెవెల్ వీడియో ఉంటుంది, చూడరు. తీసుకోనా, నీళ్ళున్నాయే కావాలిగా మనకి. మహేష్ అన్న మనం ఎక్కువ వేసింది అనుకో, ఇది వేసేస్తాం మహేష్ అన్న మీద. ఏదో ఒక డ్రాప్ అలా సగం పోసుకుంటా అయిపోతుంది. అరే ఇది తీసుకోనా, ఇళ్ళనే కలుపుదాం పిండ. కొన్ని వేసుకొని నీళ్ళల్లో. మహేష్ అన్న ఒకవేళ వచ్చి బండి ఇట్లా వేసిరు అట్లా వేసిరు అంటే మహేష్ అన్న నీ గోళంలో ముంచేసాం. గైస్ ప్లీజ్ 1 సెకండ్, వీడియో అనేది మొత్తం ఫుల్ వాచ్ చేయండి. ఎందుకంటే నా వాచ్ అవర్స్ అనేది వెళ్ళిపోయినాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. ప్లీజ్ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అనేది ఫుల్ ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో మాత్రం ఫన్నీగా ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకొని వాచ్ అవర్స్ మీకు సైడ్లో వేస్తాను, నా వాచ్ అవర్స్ ఎన్నో ఉన్నాయో. ప్లీజ్ అర్థం చేసుకొని మొత్తం A to Z మొత్తం వాచ్ అవర్స్ పడిపోయినాయి. ప్లీజ్ అర్థం చేసుకొని మొత్తం వీడియో అనేది ఫుల్ చూడరు గైస్. థ్యాంక్ యూ. గైస్ ఇగో ఈ వీడియోలో మైషానా నాతో పాటు శివన కూడా ఉండు. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదే నెక్స్ట్ నీకు కూడా దీనికన్నా డేంజర్గా ఉంటాయి. ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్. సాయి ఓరా బండి అన్న, నేను అయితే అస్సలు ఇప్పుడు బండిస్తాడు అడుగు పడుకున్నాను, ఏం చేయాలి? తాళం ఉంటుంది దానికి, తొడిగిచ్చి ఉంటుంది, తీసుకొచ్చి ఇద్దరు పోర్రా. అరే నేను ఏం చెయ్యరా నీ మీద, మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. సో గాయస్ ఇప్పుడే మహేష్ అన్నకి ఫోన్ చేస్తుండు. మొత్తం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది ఇలా. మొత్తం కర్త క్రియ మొత్తం మన శివన్ననే. ఏడరా ఏం చేస్తున్నావు? అవునా? అరే ఒకసారి బండిరా, బండి అర్జెంట్. ఇగో ఈడనే రోడ్ మీద ఉన్నా. మహేష్ అన్నకి ఏం తెలియదు, శివన్న మాట్లాడైతే తీసుకొని పోతుండు మహేష్ అన్నని బండి తాళం తీసుకొనేకి. అయితే ఏం తెలియదు, తాళం ఇచ్చిండు శివన్న. అయితే బండి చూస్తుండే ఇప్పుడు అన్నది డిస్కవరీ బండి. వాడు వెళ్ళిపోయిండు అన్న. ఒక 5 minutes అయితే అన్న రియాక్షన్ చూద్దాం, అక్కడ పోయినాక స్టార్ట్ చేస్తాం. ఫీలింగ్ ఎట్లయింది ఇప్పుడు అన్న బండి పట్టుకొస్తే? బండి అయితే అన్నది డిస్కవరీ. స్పోర్ట్స్ బండి అంటారు, ఇది అప్పట్లో స్పోర్ట్స్ బండి. మహేష్ అన్న వచ్చిన బండిని అట్లా వేసిరు ఇట్లా వేసిరు అంటే నెక్స్ట్ ఇగో ఈ కట్టెల మీదకి ఎక్కిచ్చేసాం. లేదు అది ఐఫోన్ అనుకుంటాడో ప్రో మ్యాక్స్ అనుకుంటాడో 10,000 ఫోన్ మాట ఒకటే వీడియో చేసిన. ప్రవీణ్ అన్న వాళ్ళ దోస్త్ అక్కడ నెత్తి దూకుంటుంది. ఐ మీన్ సారీ, నెత్తి దూకుంటలేదు. ఎవరి దోస్తురా? నీ దోస్తురా? నువ్వు ఉన్నావు అట్లా. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నెక్స్ట్ శివను మీద చూద్దాంరా. దాంట్లో ముందు ముందే అన్ని వెల్ ప్లాన్ చేస్తాడు శివన్న. ఈ ప్లాన్ అంతా ఎవరిదన్నా? ప్రవీణ్ అన్న ప్రవీణ్ అన్నకు రోజుకింత వీడియోలు కంటెంట్లు ఎక్కువ వచ్చేసినాయి. మీరు కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే ప్రవీణ్ అన్న అక్కడికి వెళ్తాడు ఇక ఆకాశంలోకి. మగ్గులు ఏమంటారు, అది ఏంటి యాడ్? హార్పిక మరో
ఇగో ఎట్లుంది నువ్వు ఫోన్ చేయరా మైషాలా సూపరా నెక్స్ట్ టైం ప్లాన్ చేసినప్పుడు వెల్ ప్లాన్ చేయాలి చూసిన డైరెక్ట్ ప్లాన్ చేసినా డైరెక్ట్ చేసిన నువ్వు వేరే వాళ్ళ ప్లాన్ మీద చేసి నా మీద చేసిన అట్లుంటది మనతో పెద్ద గాడిదే బయట అలాంటి టాలెంట్ ఉండాలి నీ ఇష్టం సాయిజా కుక్క పియ్య నీకు శివన్న సపోర్ట్ ఉన్నాడు శివన్న సపోర్ట్ నేనైతే నీ బండి తీసుకొస్తా మహేష్ అన్న ఫోన్ ఎందుకు లేపుతలే అంటే ఇచ్చేటప్పుడు అలా 30 రూపాయల కన్నా పెట్రోల్ ఎక్కువ లేకుండే పెట్రోల్ అయిపోయిందని చెప్పి ఫోన్ లేపుతలేడు వీడియో ప్లాన్ చేసినాము ఇద్దరం వీడియో ప్లాన్ చేసినాం ఇద్దరం కలిసి చేస్తున్నాం ఇప్పుడు మరి ఫైనల్ గా మీరు మరి నేను మళ్ళా మెల్ల నెక్స్ట్ టైం మెల్ల ఏమీ తెలుసా ఉల్టా తిరుగుతుంది ప్లేట్ అది ఏం చేస్తానా మెల్ల అదే అట్లుంటదా రా సరే much later. మొత్తానికి అయితే మహేష్ అన్న వచ్చేసిండు మహేష్ అన్న రియాక్షన్ చూసాం ఇప్పుడు ఏమైతే ఏంద్రా ఇది ఈ లొల్లేంది ఈ ఏసాలేంది నువ్వే తీసుకోతావు ఆ రోజు నువ్వు కొట్టి నువ్వు నాకు స్నానం చేపించినావా ఉండండి నీకు రాత్రి అయితే నీ బండి ఉంటా చూడలేవు రేంజ్ లో చేస్తాను రేసం వస్తుంది గాయస్ నేను చెప్పిన ఆ రోజు ఏమన్నా వీడియో ప్రూఫ్ ఉంది విత్ ప్రూఫ్ నన్ను కూడా ఏమైనా చేసుకోర్రా మహేష్ అన్న పిల్లలు ఆర్డర్ ఏమని చేసావు ఈ బండి ఎట్లయితే తెలుసా నేను ఊరికి చుట్టూ కొడతా ఇట్లనే కొడతా నేను చెప్తున్నా మీద పడ్డా అనుకో పడుతుంది వాసన వాసన వచ్చిందా రాలేదా కొంచెం దగ్గర అయితే పడతాయి పక్క పడతాయి సరే పడ్డ 10,000 పక్క పడతాయి గుద్ద వాళ్ళే అన్న నేను బట్ట స్నానం చేస్తానా నువ్వు అడుకుంటావా పోయి ఎందుకు నడుతున్నావు గాయస్ వీడియోలోకి రమ్మంటే వండుకున్నారా లేట్ అయింది ఆఫీస్ లా గుడ్డు కొట్టి ఏమన్నాడు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు క్లినిక్ ప్లేస్ మనం ఎడం చోళ్ళర్ ఇద్దాం అన్న ఒకటి ఇస్తాం మనం ఒకటి సరే ఎడం చూడండి నీకు అది రూపాయి ఇది 2 రూపాయలు 2 రూపాయలు వీడు అసలు లేడలేడు సిగ్నల్ లేడు అప్పుడు వీడు ఎక్కువ వేస్తుండు నెక్స్ట్ వీడియో చేసుకోవాలి కూడా అవసరం లేదు బండి కాడు ఫస్ట్ నేను అడిగా స్నానం ఇచ్చినారా శివన్న ప్రాంక్ చేసామన్నా బండి తీసుకుంటారా అంటే నేను తెచ్చి ఇచ్చినారా బ్యాంక్ ఓవర్ యాక్టింగ్ అనిపించింది కదా బ్రో నాకు తెలుసు జర్రు ఉంటే చచ్చిపోతుంటరా తెలుసు ఇప్పుడు చెప్పు మీద పడితే గుద్ద వాళ్ళు ఇంకా నేను పంచి సారీ చెప్పు గుడ్డు కొట్టినా సారీ చెప్పు సారీ చెప్పు మళ్ళీ సారీ చెప్పు సారీ చెప్పినా అనుకో నీకు బండి మొత్తం కడిగేసానా సారీ చెప్తే సారీ చెప్పినా మంచి ఆపరిస్తా శివన్న నీకు హోలీ ఉంటది ఇప్పుడు సరే ఆడదాం ఎట్టన్నా హోలీ నువ్వు అలాగే ఆడదాం అది ఓకేనా ఇట్లా మళ్ళీ నీకు అంటుతుంది పడితే మంచిగా ఉండా అని చెప్తున్నా గుడ్డుతో మాయాకాడు గుద్ద ఎంగించుకో గుడ్డుతో మాయాకాడు గుద్ద ఎంగించుకో ఆఫ్టర్ గుడ్డుతో మజాకాడు గుద్ద తెగించుకుంటుంది ఇదే టైటిల్ పెడతా నువ్వు ఒకసారి సారీ చెప్పినావు అనుకో మొత్తం అది ఆడదాం హోలీ ఆడదాం ఇది తీసి పక్క హోలీ ఏదంతా ఆడతారు సారీ చెప్పు సారీ మై డియర్ తమ్ముడు ప్రవీణ్ అని చెప్పు ఓవర్ యాక్టింగ్ అవి పడ్డా కూడా నేనైతే చెప్తున్నా चोरी है तो चांदनी कल 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 घुंघरू वाली चोरी चल 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 చూసిరా అరే నీకు అది పడ్డది అనుకో మాత్రం నిజం చెప్తున్నా తిరిగిపోతుంది ఏదో ఒకటి చెయ్యన కాదా గట్టి కొడతా చూడు దాసాయి పట్టుకో 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 పట్టుకో
అనుకో నేను అమ్మతో చెప్తున్నా అన్న నేను కలిగి చేస్తా నేను చెప్పి ఏం తెచ్చా నేను ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? ఏం చేస్తావు? మా దోస్తులే నువ్వు మెల్ల నా మీకోసము నేను అప్పటికే అనుకున్నా నాకు ఏదో డౌట్ కొడుతుంది ఏంట్రా వీళ్ళు నన్ను తీసుకోకుండా ఇద్దరు నన్ను వేసుకోవట్లేదు అనుకున్నా అప్పుడే డౌట్ వచ్చిందా? అవి డౌట్ వచ్చింది నేను మీ ఇంటికి వచ్చే డౌట్ రాలే. నువ్వు అప్పుడు డౌట్ ఏం రాలే కానీ వీడు ఒక్కడు పోతుండా సాయాన్ని అడిగిపోతుంటే వాళ్ళు అడుగు లక్ష పోతున్నా అన్నాడు కొట్టండి నీ మీద నువ్వు కూడా ఉన్నావు ప్లాన్ వేసి నేను కొట్టలే కదా. అని అన్న లేడు అడిగా చెప్పాను. అవును రా ప్లాన్ వేసినప్పుడు ఎవరి దగ్గర సన్నీ అని మీద వేసినాం వాడు నీ మీద కొట్టిండు. అప్పుడు నా మీ ఇద్దరు మీద- ఆడుకో. అరే నువ్వు నాకు ముందే చెప్పాల్సింది ఇట్లా అవుతుందని చెప్తే నేను 2 గుడ్లు తీసుకొచ్చి కొడుతాను ఇప్పుడే కొడుతున్నాను అని ముందే చెప్పాను ఇట్లా వేసావు అని ముందే ఆలోచించి చెప్పిన అరే వద్దురా ఏం చెప్పకు సీరియస్ గా ఫస్ట్ వీడియో కాల్ ఏం చెప్పి